వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హెచ్సియు 400 ఎకరాల భూములను ఎవరు కూడా కొనవద్దు అంటున్న కేటీఆర్. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు, పెద్దపల్లి డీసీపీ కరుణాకర్. నా భర్త మరణాన్ని రాజకీయం చేయొద్దు అంటున్న జెసికా పగడాల. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినందుకు విచారణ వ్యక్తం చేస్తున్నాను, హెచ్సియు విద్యార్థిని. అమ్మాయిలని కూడా చూడకుండా పోలీసులు మా మీద దారుణంగా లాఠీచార్జ్ చేశారు, హెచ్సియు విద్యార్థిని. ఏపీ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ఏపీ సీఎం పరుగులు పెట్టిస్తున్నారు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, బుధవారం సంగెం మండలంలోని గవిచెర్ల గ్రామంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూర్ ప్రకాష్ రెడ్డి పంపిణీ చేశారు. అంతకుముందు మహిళలు ఎమ్మెల్యేకి కోలాటం, డప్పు చప్పులతో ఘనంగా స్వాగతం పలికారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ హయాంలో ఆహార భద్రతా చట్టాన్ని తీసుకువచ్చి పేదల ఆకలి తీర్చే ప్రయత్నం చేశామన్నారు. సన్నబియ్యం పథకంను తీసుకువచ్చిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి, మంత్రివర్గానికి పరకాల నియోజకవర్గ ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేశారు. అవసరం లేదు మీరు, ఎందుకంటే రుణమాఫీ అని చెప్పి 4 సంవత్సరాలు వేసుకుంటూ పోతా అంటే వడ్డీకే సరిపోలేదు, అది మీ అందరికీ తెలుసు. ఎట్లయితే ఇవన్నీ ఒక్కొక్క కార్యక్రమం చేస్తున్నామో ఈ తొందరలోనే ఒక్కొక్కటి కూడా చేసుకొని పోతాం. నెక్స్ట్ ఆడబిడ్డల కట్టాలు ఇచ్చే కార్యక్రమం కూడా తొందరలో ప్రారంభమవుతుందనే విషయాన్ని కూడా మీరు తెలుసుకుంటున్నారు. ఇది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి అని చెప్పి ఇంకా చాలా ఉన్నాయి మనం చెప్పుకోవాలి అని అంటే. ఇవాళ అదే కాకుండా మనం రేషన్ కార్డులు ఇచ్చిన్నాను, మరి రేషన్ కార్డులు ఇస్తాం. అదేవిధంగా వృద్ధాప్య పెన్షన్స్ చాలా పెండింగ్ ఉన్నాయి, అవి కూడా ఈ తొందరలోనే ఇవ్వబోతున్నాం. అదే కాకుండా మీరు చూస్తే రైతు సోదరులు ఉన్నారు, సన్న బిడ్డలకి 500 రూపాయలు బోనస్. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆహార భద్రత చట్టాన్ని తీసుకొచ్చింది. అందరు దయచేసి మీరు ఆలోచించాలి. అంటే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడు ఆహార భద్రతా చట్టం తీసుకొచ్చినప్పుడు ఇది ప్రభుత్వాల బాధ్యత, వాళ్ళకి తినే బియ్యం ఇవ్వాలి. కానీ ఏదో ఇస్తున్నామని చెప్పి అనిపించుకోవడమే కానీ వాస్తవంగా అది తినలేని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు అనే విషయం మన అందరికీ తెలుసు. దాన్ని దృష్టిలో పెట్టుకొని భయమే అక్కర్లేదు. ఇవాళ మనం చూస్తే దీన్ని అంతా దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గౌరవ బట్టి గారు, సివిల్ సప్లై మినిస్టర్ గారు గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు,
సహచర క్యాబినెట్ మంత్రులు అందరు కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళే చాలా మంది ఉంటారు. దొడ్డు బియ్యానికి మంచి బియ్యానికి ఉన్న తేడా కూడా చాలా ఉంది. దొడ్డు బియ్యం వల్ల వాళ్ళ ఆరోగ్యానికి పెద్దగా లాభం జరగదు. సన్న బియ్యం అయితే ఇంకెక్కువ ఆరోగ్య పరిరక్షణకు దోహదపడతాది అని ఒక ఆలోచనతోటి హాస్టల్ యొక్క తిండి మొన్నటి వరకు ఎంతుండే ఏ విధంగా ఉండనో మీరు ఒకసారి ఆలోచించండి. నేను కూడా హాస్టల్లో పోయాను. పిల్లల్ని భోజనాలు ఏ విధంగా ఉన్నాయంటే వాళ్ళు ఒక మాట చెప్పారు, సార్ మాకు చికెన్ అంటున్నారు, చికెన్ పెడతలేరు, మటన్ ముచ్చట లేదు, గుడ్లు కూడా సక్రమంగా పెడతలేరు అని అన్నప్పుడు నేను అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ను వార్డెన్ అడిగిన ఏంటి పరిస్థితి అని చెప్పంటే, ఏదైతే ప్రభుత్వ పరంగా డబ్బులు ఇస్తున్నారో అవి సరిపోవడం లేదు సార్, ఇంకా పెంచితే ప్రజల నుండి వచ్చిన సమాచారాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ హాస్టల్ ఛార్జెస్ 40% పెంచడం జరిగింది. 40%. వాళ్ళ మీ పిల్లలు ఉండొచ్చు, లేకుంటే పక్కింటి వాళ్ళు కూడా చెప్పొచ్చు, మీరు మీ పిల్లల్ని అడిగితే చెప్తారు. నేను ఈ 40% పెంచిన తర్వాత హాస్టల్కి పోయే బిడ్డ ఎట్లున్నది అని అన్న, ముఖ్యంగా మహిళలు అమ్మాయిలు ఉన్న హాస్టల్స్కి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. రౌడీ షీటు ఉన్న ప్రతి ఒక్కరిపై ప్రత్యేకంగా నిఘా, మార్పు రాకపోతే కఠినంగా వ్యవహరిస్తాం, పీడీ యాక్ట్ అమలు చేస్తాం, పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ తెలిపారు. ఎలాంటి నేరాలకు పాల్పడకుండా సత్ప్రవర్తనతో ఉంటే రౌడీ షీట్ ఎత్తివేస్తామని రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ గోదావరికని పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో రౌడీ షీటర్ల ప్రవర్తనలో మార్పు కోసం రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు కౌన్సిలింగ్ నిర్వహించారు. డీసీపీ రౌడీ షీటర్ చరిత్ర, వారిపై ఉన్న కేసుల వివరాలు, ప్రస్తుత జీవన విధానం, ఉద్యోగ స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గోదావరికని ఏసీపీ మడత రమేష్, 1 టౌన్స్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, రవీందర్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కొమ్ముల శివ ఆధ్వర్యంలో షాయంపేట మండల కేంద్ర చౌరస్తాలో నిరసన వ్యక్తం చేసి అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సిగ్గుండాలని, ఏమాత్రం సిగ్గున్నా వెంటనే హెచ్సియు భూములు అమ్మకాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. 6 గ్యారంటీల అమల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఇప్పుడు విద్యార్థుల యూనివర్సిటీ భూములను అమ్మకానికి పెడుతూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాడని, రాబోయే కాలంలో విద్యార్థులు ప్రజల చేతుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బొంద పెట్టడం ఖాయమని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు మైలారం గ్రామం మాజీ సర్పంచ్ హరికెళ్ల ప్రసాద్, కూతాటి రమేష్, బీఆర్ఎస్ యూత్ జిల్లా నాయకులు పెద్దిరెడ్డి కృష్ణారెడ్డి, బీఆర్ఎస్వి జిల్లా నాయకులు అరికెళ్ల వెంకట్ తట్ల సాయి, దైనంపల్లి రాజేష్, శశి, మెండూర్ నితిన్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా విద్యార్థులు అనేక ఇబ్బందులు పడడం జరుగుతుంది. వెంటనే అటువంటి చర్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా రాబోయే కాలంలో విద్యార్థుల చేతిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మన పతనం అవడం ఖాయమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరాల కాలంలో 6 గ్యారంటీలు అని చెప్పి ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని నియమించకుండా హైదరాబాద్లో ఉన్నటువంటి హెచ్సియు యూనివర్సిటీలో ఉన్నటువంటి 400 ఎకరాల భూమిని ఈరోజు రేవంత్ రెడ్డి సర్కారు అమ్మకానికి పెట్టడం జరిగింది. అది ఏ విధంగానైనా కూడా అది మంచి పద్ధతి కాదు. అందులో ఉన్నటువంటి మన నెమళ్ళు, పక్షులు, అదేవిధంగా విద్యార్థులు అనేక ఇబ్బందులు పడడం జరుగుతుంది. వెంటనే అటువంటి చర్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా రాబోయే కాలంలో విద్యార్థుల చేతిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మన పతనం అవడం ఖాయమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై తెలంగాణ. 10 సంవత్సరాలుగా చెన్నూరు మండలం ఎర్రగుంటపల్లిలో నీటి సమస్య తీవ్రమైంది. ఎన్నో ప్రభుత్వాలు మారాయి, ఎన్నో నాయకులు వచ్చి వెళ్లారు, కానీ మా ఊరి సమస్యపై ఎవరూ తగిన దృష్టి సారించలేదు. ప్రజలు నీటి కోసం పడుతున్న కష్టాలు, ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఎవరూ పట్టించుకోలేదు. అయితే చెన్నూరు ఎమ్మెల్యే కాబోయే మంత్రివర్యులు డాక్టర్ వివేక్ మా గ్రామ ప్రజల ఆవేదనను అర్థం చేసుకొని మేము విజ్ఞప్తి చేసిన వెంటనే స్పందించి బోరు వేయించేలా చర్యలు తీసుకున్నారు. ఇది మా గ్రామ ప్రజలకు కేవలం నీటి సమస్య మాత్రమే కాక
ప్రజా సమస్యలపై స్పందించే మంచి నాయకత్వానికి నిదర్శనంగా నిలుస్తుందన్నారు. గురువారం దామెర మండలం ల్యాదల్ల గ్రామంలో ఏర్పాటు చేయనున్న స్కిల్ డెవలప్మెంట్ అండ్ మినీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఫర్ ఉమెన్ సెంటర్ పనులను జిల్లా కలెక్టర్తో పాటు అధికారులతో కలిసి పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూర్ ప్రకాష్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మహిళా సోదరీమణులను కోటీశ్వరు చేయాలనే సంకల్పంతో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. స్కేల్స్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేస్తున్నామని, తద్వారా ఇంటర్నేషనల్ స్థాయిలో ప్రొడక్ట్స్ని తయారు చేయగలుగుతామని అన్నారు. ప్రతి ఒక్కరికి ఉపాధి అవకాశాలు. రెండోది ఇంకో విషయం ఇప్పటికే మీకు ఐడియా ఉన్నట్టు డైరీని కూడా మనం డెవలప్ చేస్తున్నాం. దామెరలో ఒక డైరీ సెంటర్ పెడుతున్నాం, అదేవిధంగా గీసుకొండ రోడ్ రెండు అభివృద్ధి అయిన తర్వాత మళ్ళీ పరకాల కూడా ఇంకోటి ఎస్టాబ్లిష్ చేస్తాం. అంటే 1 by 1 చేసుకుంటూ పోతాం. దీంతో ఏంటంటే డాక్రా గ్రూప్లో ఉన్న ప్రతి మహిళకు ఇండస్ట్రియల్ పర్పస్గా కావచ్చు, స్టిచ్చింగ్ పర్పస్గా కావచ్చు, ట్రైనింగ్ సెంటర్స్ కూడా దాని పరంగా కావచ్చు, డైరీ పరంగా ప్రతి ఇంట్లో ఉపాధి కల్పించాలనే ఒక ధ్యేయంతో నేను పోవడం జరుగుతుంది. ఎందుకంటే మీరు గుర్తుని ఉంటుంది, మీ ఎన్నికల సందర్భం కూడా చాలా స్పష్టంగా చెప్పాను. ఉపాధి అవకాశాలు మహిళా సోదరులకు, అదేవిధంగా యువత కూడా పెంపొందిస్తానని చెప్పాను. అదేవిధంగా రేపు మెగా జాబ్ మేళా కూడా పరకాల్లో నిర్వర్తించబడుతుంది. దానికి గౌరవ శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా కొండ శ్రీధర్ గారు, కొమరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ప్రకటించాము. వాళ్ళు రావడానికి కూడా సమ్మతి తెలియజేశారు. జాబ్ మేళా ద్వారా కూడా ఉపాధి అంటే ఇది ఇన్సైడ్ వాళ్ళు లేకుండా అవుట్ సైడ్ లేకుండా మొత్తం కొలాప్స్ అయిపోతుంది. రావాలి వర్షం పడ్డా కానీ మొత్తం చేసేసి దాని ఒక హీటు బిల్ కూడా ఇంకొక అవర్స్ అదే రోడ్ బైక్ మొత్తం ఇది మొత్తం తీసేస్తున్నారా? ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవనీయులు బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ వీరాలు ధనసరి అన్సూర్య సీతక్క గారు, ఇదొక ఆలోచన ఏంటంటే మహిళలకు ఉపాధి అవకాశాలు పెంపొందించే దిశలో, స్వయం ఉపాధి అవకాశాలు పెంపొందించే దిశలో వాళ్ళను కూడా ఒక వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలి, మహిళా సోదరిమణులను కోటీశ్వరులు చేయాలి అనే ఒక దృష్టితోటి, ఒక దృక్పథంతో ప్రభుత్వము ప్రతి నియోజకవర్గానికి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను మహిళల గురించి ప్రారంభించాలి. అదేవిధంగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి సంబంధించిన ట్రైనింగ్ చేయాలి. అది రాష్ట్ర స్థాయినే కాకుండా దేశ స్థాయిలో ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఈ ప్రోడక్ట్స్, అవి ఫుడ్ ప్రోడక్ట్స్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కావచ్చు, ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మార్కెట్ని లింకప్ చేస్తూ మహిళలకు ఇక్కడ ప్రాథమికంగా ఉపాధి పెంపొందించాలి అనే ఒక ఆలోచనతోటి స్కిల్ డెవలప్మెంట్, అదేవిధంగా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెంటర్ అని చెప్పి ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజు ఇక్కడ ల్యాదర్లలో వాస్తవంగా రేపు 4వ తారీఖు ప్రారంభం ఉండే, అయితే ఇంకొంచెం డెవలప్మెంట్ చేయవలసిన అవసరం ఉంది కనుక ఇంకా ఫర్దర్ డెవలప్మెంట్ చేయడానికి కూడా కొంత టైం తీసుకున్నాం. అంటే బిట్వీన్ 15th to 20th మధ్యన దీన్ని ప్రారంభించడానికి గౌరవ మంత్రివర్యులు ధనసరి అన్సూర్య గారిని తీసుకురావాలి అనే ఒక ఆలోచనతో ఉన్నాం. ఆ ప్రోగ్రాం వారిని కూడా అడగడం జరిగింది. 15, 20 తారీఖుల మధ్యన అపాయింట్మెంట్ కావాలని వారు ఇస్తారన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న ముఖ్యంగా ఆత్మకూరు, అమర, అదేవిధంగా పరకాల, నడుపుర
లోపల పరకాల టౌన్. ఈ ప్రాంతంలో ఉన్న మహిళలకు ఈ లాగర్ల సెంటర్గా దీన్ని అన్ని విధాలు డెవలప్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇది చాలా మహిళా సోదరులు. జగిత్యాల జిల్లా కేంద్రంలో గల జగిత్యాల క్లబ్లో గత నెల 23వ తారీఖు ఆదివారం జరిగిన 2025-2026 సంవత్సరానికి గాను ఒక సంవత్సర పదవీ కాలం గల క్లబ్ ఎన్నికల్లో గెలుపొందిన నూతన కార్యవర్గం ఈరోజు క్లబ్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. జగిత్యాల క్లబ్ కార్యదర్శిగా ముస్కు రాంగోపాల్ రెడ్డి, సహాయ కార్యదర్శిగా ఎస్వీఆర్ హేమేందర్ రెడ్డి, కోశాఖాధికారిగా అనుమల్ల వెంకటరమణ, కార్యదర్శిగా అమిత్ కుమార్, కార్యవర్గ సభ్యులుగా బూస ఉమాపతి, కూసరి అనిల్ కుమార్, గడ్డం నారాయణ రెడ్డి, ఎడమల శ్రీనివాస్ రెడ్డి, అనుమల్ల సంజయ్ సామ్రాట్, తిరుపురం సాయికృష్ణ, అంజిబాబు గార్లతో ప్రమాణ స్వీకారం చేయించిన క్లబ్ సీనియర్ సభ్యులు అయిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీధర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో క్లబ్ మాజీ కార్యదర్శి పుప్పాల అశోక్ కుమార్, మాజీ కార్యవర్గ గౌరవ సభ్యులు మరియు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. హెచ్సిఈ భూముల అమ్మకంపై మాట్లాడమంటే కొన్ని విషయాలు మనకు తెలియకుండా మాట్లాడలేను అంటూ వెళ్లిపోయిన ఎమ్మెల్సీ కోదండరాం రెడ్డి. సార్ వికలాంగుల మీద కేసులు పెడితే కూడా మాట్లాడతలేరు, సర్కులర్ వచ్చినా మాట్లాడతలేరు, సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్మేస్తున్నా మాట్లాడకపోతే ఎట్లా సార్? మీరే మాట్లాడకపోతే ఎట్లా సార్? మీరు బయటికి వచ్చి ఒక స్టేట్మెంట్ ఇస్తే మాకు తెలుస్తుంది సార్. 100% చేస్తాం సార్. సార్ వికలాంగుల మీద కేసులు పెడితే కూడా మాట్లాడతలేరు, సర్కులర్ వచ్చినా మాట్లాడతలేరు, సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్మేస్తున్నా మాట్లాడకపోతే ఎట్లా సార్? మీరే మాట్లాడకపోతే ఎట్లా సార్? మీరు బయటికి వచ్చి ఒక స్టేట్మెంట్ ఇస్తే మాకు తెలుస్తుంది సార్. 100% చేస్తాం సార్. సార్ వికలాంగుల మీద కేసులు పెడితే కూడా మాట్లాడతలేరు, సర్కులర్ వచ్చినా మాట్లాడతలేరు, సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్మేస్తున్నా మాట్లాడకపోతే ఎట్లా సార్? మీరే మాట్లాడకపోతే ఎట్లా సార్? మీరు బయటికి వచ్చి ఒక స్టేట్మెంట్ ఇస్తే మాకు తెలుస్తుంది సార్. 100% చేస్తాం సార్. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. రౌడీ షీట్ ఉన్న ప్రతి ఒక్కరిపై ప్రత్యేకంగా నిఘా, మార్పు రాకపోతే కఠినంగా వ్యవహరిస్తాం, పీడీ యాక్ట్ అమలు చేస్తాం, పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ తెలిపారు. ఎలాంటి నేరాలకు పాల్పడకుండా సత్ప్రవర్తనతో ఉంటే రౌడీ షీట్ ఎత్తివేస్తామని రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ గోదావరికని పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో రౌడీ షీటర్ల ప్రవర్తనలో మార్పు కోసం రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు కౌన్సిలింగ్ నిర్వహించారు. డీసీపీ రౌడీ షీటర్ చరిత్ర, వారిపై ఉన్న కేసుల వివరాలు, ప్రస్తుత జీవన విధానం, ఉద్యోగ స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గోదావరికని ఏసీపీ మడత రమేష్, 1 టౌన్స్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, రవీందర్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు రామగుండం కమిషనరేట్లో గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ స్టేషన్లో రామగుండం సిపి సార్ ఆదేశాల మేరకు రౌడీ షీటర్లందరికీ కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. కౌన్సిలింగ్లో భాగంగా సుమారుగా 40 మంది రౌడీ షీటర్స్ కౌన్సిలింగ్కు హాజరయ్యారు. కొంతమంది వాళ్ళు లోకల్గా లేకపోవడం వలన వాళ్ళు అటెండ్ చేయలేదు. వాళ్ళ కోసం కూడా మళ్ళొకసారి కౌన్సిలింగ్ సెషన్ నిర్వహించడం అనేది జరుగుతుంది. రౌడీ షీటర్లందరికీ సత్ప్రవర్తన కలిగి జీవించాలని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా వాళ్ళు రౌడీ షీటు వివిధ కారణాలతోని, అంటే ఒక కేసులో వాళ్ళు ఇన్వాల్వ్ అయినప్పుడు ఆ కారణాలు ఏంటివి, ఏ కారణాల ద్వారా వాళ్ళు కేసులో ఇన్వాల్వ్ అయ్యారు, ఎంతకాలంగా వాళ్ళు రౌడీ యాక్టివిటీస్లో లేకుండా వాళ్ళు సత్ప్రవర్తన కలిగి జీవిస్తున్నారు అనే వాటిని అన్నింటినీ కూడా మేము పరిశీలన చేసి కొన్ని రౌడీ షీట్స్ కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే చాలా కాలంగా రౌడీ యాక్టివిటీస్లో లేరో వాళ్ళ రౌడీ షీట్స్ క్లోజ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే రౌడీ యాక్టివిటీస్ చేస్తున్నారో వాళ్ళ మీద మాత్రం పోలీస్ అనేది చాలా కఠినంగా వ్యవహరించడం జరుగుతుంది. అవసరం అనుకుంటే రౌడీ యాక్టివిటీస్ ఎవరెవరైతే కంటిన్యూ చేస్తున్నారో అవసరం అనుకుంటే వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టే ఆలోచన కూడా పరిశీలన చేస్తున్నాం. వాళ్ళు రౌడీ షీటర్లందరికీ మేము చాలా క్లియర్గా చెప్పడం జరిగింది.
వాళ్ళు వివిధ కారణాలతోని కొంతమంది డబ్బుల కోసం కావచ్చు, లేకపోతే కొంతమంది భయపెట్టించుకోవాలని ఇట్లా వివిధ కారణాలతోని వాళ్ళు రౌడీ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. ఏ కారణాలు ఉన్నా కూడా, వాళ్ళకి ఏ సమస్య ఉన్నా కూడా పోలీస్ స్టేషన్లో SHO దగ్గరికి వచ్చి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినట్టయితే వాళ్ళ సమస్యలు కూడా పట్టించుకోవడం జరుగుతుంది. అంతేగాని వాళ్ళు చట్టాన్ని చేతిలోకి తీసుకున్నట్టు కానీ, లేకపోతే సొసైటీలో వాళ్ళ ఇష్టానికి ప్రవర్తించి భయభ్రాంతులకు గురి చేసి ప్రజలను కనుక ఇబ్బంది పెట్టినట్టయితే పోలీసు మాత్రం చాలా కఠినంగా వ్యవహరిస్తుందని తెలియజేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినందుకు విచారణ వ్యక్తం చేస్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుందని మా పేరెంట్స్ చెప్తే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశాను. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పిల్లలకు భవిష్యత్తు లేకుండా చేస్తుంది. ఇది యూనివర్సిటీ ల్యాండ్ కానప్పుడు మా యూనివర్సిటీలో జేసీబీలు ఎందుకు ఉన్నాయి? HCU విద్యార్థిని. సో తెలంగాణ స్టేట్ లో మాత్రం ఇది ఒక డెవలప్మెంట్ ఏరియా. ఇప్పుడు హైదరాబాద్ ఇంత పెద్ద సిటీ, పూరా తెలంగాణలో హైదరాబాద్ ఇంత పెద్ద సిటీ, ఇంకా జాగా ఎక్కడ దొరకలేదా? ఇంత మంచి నేచర్ ని కూలగొట్టారు. ఆ ల్యాండ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. 400 ఎకరాలు మా యూనివర్సిటీ అని మాట్లాడుతున్నారు. కానీ అసలు ఆ ల్యాండ్ కు ఈ యూనివర్సిటీకి ఎలాంటి సంబంధం లేదు. యూనివర్సిటీకి సంబంధం లేనప్పుడు బుల్డోజర్లు మా యూనివర్సిటీలో ఎందుకున్నాయి? యూనివర్సిటీకి సంబంధం లేదు. 400 ఎకరాల్లో ఉన్నాయి. మా యూనివర్సిటీ అండి, మేమున్నది అది మా క్యాంపస్ లోపల ఉన్నది, మా కంపౌండ్ లోపల ఉన్నది. అది ఏమంటున్నారంటే ఇది ప్రజల ఆస్తి, ప్రభుత్వ విజయం, మేము కోర్టులో కేసేసి కొట్లాడి గెలుచుకున్నాం. అప్పుడెప్పుడు ప్రైవేట్ సంస్థ కేటాయించిన 1974 యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్ అయింది. అప్పుడు మాకిచ్చింది యూనివర్సిటీ ల్యాండ్ కేవలం అకాడమిక్ పర్పస్ కి మాత్రమే యూజ్ చేయాలని చెప్పి. అవునా కదా? యూనివర్సిటీ ల్యాండ్ అకాడమిక్ పర్పస్ కి యూజ్ చేయడం. ఇప్పుడు యూనివర్సిటీ ల్యాండ్ కాదని చెప్పినప్పుడు యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎందుకు రేగుతున్నారు నాకు అర్థం కాదు. ఇప్పుడు పెయిడ్ ఆర్టిస్టులు వాళ్ళందరూ చేస్తున్నారంటే మీకు మీడియా కలో లేదు. లోపల వచ్చి చూడండి ఎంత మంది, వందల జనాలు ఒకే మోటో మీద ఉన్నారు. వందల స్టూడెంట్స్, వాళ్ళకి ఏమవసరం క్లాస్ లో వదిలిపెట్టుకొని చేయడానికి? అంటే ఇప్పుడు ఈ గేట్ల మధ్యలో ప్రొటెస్ట్ చేయడం అంటే ఈ మాత్రం స్వేచ్ఛ, ప్రొటెస్ట్ చేసుకునే స్వేచ్ఛ కూడా లేదు తెలంగాణలో. ఏం చెప్తారు సీఎం గారికి పర్సనల్ గా నేను ఓటేసానండి. జరిగిన సీఎం ఎలక్షన్స్ లో పర్సనల్ గా నేను ఓటేసాను. నౌ ఐఎమ్ రిగ్రెటింగ్ దట్ డెసిషన్. ఎందుకంటే ఆయన మాకు మా పేరెంట్స్, మా ఫ్యామిలీస్ చెప్పింది ఏంటంటే కాంగ్రెస్ పరిపాలన వస్తే పిల్లల భవిష్యత్తుకి, ఎంప్లాయ్మెంట్ కి వాళ్ళు ఆలోచిస్తారని చెప్పి. అది ఇక్కడ పిల్లల భవిష్యత్తుని తీసేసి వాళ్ళు కట్టుకునే డెవలప్మెంట్ ఎవరికి ఉపయోగం అండి? ఇప్పుడు స్టేట్ భవిష్యత్తు బాగుంటుందని కాంగ్రెస్ కోటేశారు. మరి ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నా నేను ఆ డెసిషన్ ని రిగ్రెట్ అవుతున్నా నేను. ఎందుకంటే ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ల్యాండ్ కాదని చెప్పినప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? ఇప్పుడు రియాక్ట్ అవ్వచ్చు కదా, యూనివర్సిటీ పక్క ప్రూఫ్స్ తో ఉండొచ్చు కదా. మీరు కూడా మొత్తం ఏదో కొన్ని ప్రతిపక్ష నాయకులు ఫేడ్ బ్యాచ్ అట్లా కూడా వార్తలు వినపడుతున్నాయి. స్టూడెంట్స్ అండి మేము. జనగామ జిల్లా దేవరుపల మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను 34 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే మామిడాల యశస్విన్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు పరుస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అన్నారు. ప్రజాప్రభుత్వంలో ఎటువంటి అవినీతికి తావులేదన్నారు. నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరైనట్లు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి తన ముందున్న లక్ష్యం అన్నారు. ప్రతి ఒక్కరూ నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కోరారు. అప్పుడు ఎలక్షన్స్ టైంలో మీ అందరికీ కూడా గుర్తుంటుంది, చాలా మంది అన్నారు మా బిడ్డలకి ఉద్యోగాలు లేవు. అప్పుడు వాళ్ళ ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, అది రాలేదు, ఎవరికి కూడా రాలేదు. మరి మన ప్రభుత్వం వచ్చినాక మా బిడ్డలను అయితే చూడాలి అని అన్నారు. చాలా మంది వాళ్ళ గురించి కూడా అడగలేదు. భర్తీ చేసిన ఘనత మన ప్రజా ప్రభుత్వమే. మన గౌరవ ముఖ్యమంత్రి వర్గులైనా, మంత్రులైనా ఆహార దిశలు ఎన్నడూ కూడా విశ్రాంతి తీసుకోకుండా ప్రజల మధ్యలోనే ఉంటూ ప్రజల సమస్యల్ని సాల్వ్ చేయడానికి వాళ్ళు ముందుకుంటున్నారు. అట్లనే నియోజకవర్గానికి 3500 ఇళ్ల చప్పున వస్తున్నాయి. అవి అర్హులైన ప్రతి పేదవాళ్ళకు కూడా ఇల్లు వస్తాయి. మొదటి విడత ఇది. ఇంకోసారి కూడా వస్తాయి ఆ ఇల్లు. ఇప్పుడు ఎవరికైనా మిస్ అయినా కానీ రెండోసారి ఖచ్చితంగా వస్తాయి. మీరందరూ కూడా ఒకటి గమనించాలి, గతంలో వాళ్ళలాగా వేసుకున్నా పింఛన్లు కప్పుకున్నా అని కాదు. మీరు అర్హులా కాదా అన్నది చూసి ప్రభుత్వం ఇళ్ళను కూడా ఇవ్వడం జరుగుతుంది. అదే ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి, అంటే ఇందిరమ్మ రాజ్యానికి ఆ ప్రభుత్వానికి ఉన్న తేడా మీరు చూసుకోవాలి. ఇవన్నీ కూడా ప్రభుత్వం మేము ఆర్థికంగా ఇబ్బందులలో ఉన్నా కానీ చేయనని చెప్పట్లే. అన్నీ కూడా
చేస్తుంది, ఒకదాని తర్వాత ఒకటి చేస్తున్నారు. కొంచెం ఓపిక అంతే, అన్ని కూడా అయిపోతాయి. మరి మీ గ్రామాలలో ఉన్న సమస్యలు అంటే సీసీ రోడ్, సైడ్ డ్రైనో, లేకపోతే స్కూళ్ళకి కావాల్సిన టాయిలెట్లో, ఇంకా ఏదైనా నీటి కాలంలో ఏదో సమస్యలు ఉంటావో వాళ్ళుంటే చేపేయడానికి ముందు పడతారు. వేరే పార్టీ వాళ్ళుంటే కాంగ్రెస్ వాళ్ళకి పేరు ఎక్కడ వస్తుందా అని మీకు బాగా తెలుసు, ఊళ్ళల్లో ఎట్లా చేస్తారో పేరు రాకుండా ఉండద్దన చేసే పని చెడగొట్టడానికి ముందు ఉంటారు. అందరు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని గెలిపించుకోరు. థ్యాంక్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.